బిడ్డలకు, క్రైస్తవ సంఘమునకు, విశ్వాసులకు క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అయితే మీరు క్షేమంగా ఉంటే మేము బ్రతికినట్లే అని పౌలు మాట్లాడినట్లుగా నేను కూడా అదే మాట్లాడుతూ ఉన్నాను. మీరు క్షేమంగా ఉండుట మాకు చాలా సంతోషకరము. మీరు అనేక విషయాలు నేర్చుకోండి, చదువుకోండి, అవలంబించండి. మీరు అనేకులకి దీవెనకరంగా ఉండండి అనే నా ఈ ప్రయాస. అయితే నేను చెప్పినటువంటి వీడియోలో ఒక ఎపిసోడ్లోని ప్రార్థన ఎలా చేయాలని చెప్పాం కదా, అదే అంశంలో నుండి ప్రార్థన ఎలా చేయాలనే అంశమే కానీ దాంట్లో కొన్ని భాగాలు నేను మీకు వివరిస్తానని చెప్పాను కదా. ఆ విషయాలను వివరించడానికి దేవుడు మరొక వీడియో చేయడానికి అవకాశం కల్పించాడు. ఆయనకి స్తోత్రము కలుగునుగాక. అయితే ఈ విషయాన్ని నేను ఈరోజు మీతో ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన చేస్తాము, కొన్ని సమయాల్లో మనం ఓడిపోతాం, జయించలేం. జయించపోవడానికి కారణాలు ఏంటో ప్రార్థన చేసేటప్పుడు అపజయాలే మనకు ఎదురవుతాయి కదా. ఎందుకు మరి ప్రార్థన అంటే ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకోవాలి కదా, ఖచ్చితంగా రుజువు వస్తుంది కదా. మరి మనకెందుకు నష్టం జరుగుతుంది అని అంటే ఆ విషయాలు ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి నేను ఒక వాక్యంతో మీ ముందుకి వచ్చాను. ఆ వాక్యాన్ని చదువుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అయా. ఇదిగో తండ్రి, మరి యొక్క ప్రార్థన ఎలా చేయాలి అనే 2వ ఎపిసోడ్లో ప్రభువా నాయన, మరి నేను మాట్లాడుతున్నటువంటి మాట బిడలకు ప్రయోజనకరంగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యము చేత వారి కుటుంబాన్ని కట్టుకునేటట్లుగా మీరు కృపను చూపండి. వాక్యం చెప్పుటకు నా చదువు, నా జ్ఞానము, నా తెలివి ఎందుకు పనికిరాదు, కానీ మీరే మా మధ్యలో ఉండి మాట్లాడి నాయనా నీ యొక్క నామాన్ని మహిమపరుచుకోమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి. అయితే ఈ వాక్యము మన జీవితాల్లో నెవరు వేసుకోవాలి, మన జీవితాల్లో ధ్యానం చేసుకోవాలి. మీకు బాగా పరిచయమే. నేను ఎక్కువ శాతము దుఃఖంలో ఉండేవారి కోసము, ఎక్కువ శాతము మాకు ఏమీ తెలియదన్నయ్య అనే వాళ్ళ కోసము, మాకు నేర్చుకోవాలని ఉంది అని అనుకునే వాళ్ళ కోసమే నేను వీడియోలు చేస్తున్నానండి. దయచేసి మరి ఖచ్చితంగా మీరు వీడియోలు చూడండి. నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, నేర్చుకోవాల్సినటువంటి వాక్యాలు కానీ, ధ్యానము కానీ, లేకపోతే ఇంకా అనేక రకాలుగా మీకు అందుబాటులో దేవుని చిత్తం అయితే నేను తీసుకొని వస్తాను. మీరు ఎలాంటి సందేహంలో ఉన్నా చెప్పడానికి నిజంగా దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి నేను మరి మీకు అందుబాటులో ఉంటానని మీకు ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. సరే, వాక్య భాగంలోనికి వెళదాము. ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప పాఠం ఉన్నది. ప్రార్థన చేసిన మనకు జవాబు ఎందుకు కలగదో నేను ఒక అంశం ద్వారా మాట్లాడి ఈ వీడియోని ముగిస్తాను. మనకి దావీదు గురించి బాగా తెలుసు. కీర్తనలు రాసినటువంటి మహా యోధుడు. ఒక మాట చెప్పాలంటే ఆయనకి చిన్నతనం నుండే బాగా దేవుడు అంటే నమ్మకము, విశ్వాసము ఆయనకి బాగా ఉండేవాడు. దావీదు యెషయి కుమారుడు కదా, అయితే ఆయన చాలా ఏదైనా డేరుగా మాట్లాడగలుగుతాడు, డేరుగా చేయగలుగుతాడు. అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, మంచి ఉన్నత స్థానంలో ఉంచాడు. ఉన్నత స్థానంలో ఉంచిన తర్వాత రాజుగా అభిషేకం చేశారు. దేవుని ప్రణాళిక అతని మీద ఉన్నది కాబట్టి రాజుగా అభిషేకం చేశాడు. రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. రాజ్య పరిపాలన చేసేటప్పుడు మనకి
ఆ రాజ్య పరిపాలన చేస్తుంటే ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. రాజ్య పరిపాలకుడి కింద మరి చాలామంది సైనికులు ఉంటారు కదా. సైనికుల్లో మనకి ఊరియా అనబడినటువంటి ఒక నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు తన కింద. ఆ నమ్మకమైనటువంటి వ్యక్తి దావీదు ఏం చెప్తే అది చేస్తాడు కంపల్సరిగా. నమ్మకమైనటువంటి వ్యక్తి కదా, మరి అలాగ కట్టుబడి ఉండి తీర్మానం చేసుకొని ఇక రాజు ప్రాణాలను కాపాడడానికి చాలా ముందంజలో ఉంటాడు. యుద్ధాలు చేయాలంటే ఆయనకి తెలియకుండా ఎవరు యుద్ధం చేయలేరు. ఒకళ్ళు చేసిన మరి ఆయన ద్వారానే దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు కదా. అయితే ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, దావీదు అంత పేరుని ప్రఖ్యాతిని కాంచిన వాడు, యుద్ధశూరుడు, యుద్ధాన్ని ఎలా చేయాలో తెలుసు. యుద్ధము నాది కాదు యెహోవాదే అని చెప్పేసి గొలియాతు మీదకి వెళ్ళి ఒక్క రాయి దెబ్బకే సైన్యాన్ని చంపినవాడు, ఆ గొలియాతుని చంపినవాడు, సింహం నోట్లో నుంచి మేకపిల్లని తీసినవాడు, అంత యోధుడు, భయం లేనివాడు. ఎందుకంటే పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయి ఉన్నవాడు. దేవుడు దావీదు అడిగితే ఏదైనా ఇవ్వగలుగుతాడు. దేవుడు అన్నాడు అతడు నా హృదయానుసారుడు అని చెప్పాడు అనమాట. అంత పేరును సంపాదించుకున్నాడు దావీదు. అయితే మనకు అంతటి పేరు లేదులే కానీ అంతటి ప్రార్థన కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అలాంటి యోధుడైనటువంటి వ్యక్తి ఒకసారి యూరియాని చంపించాడు. చంపించిన తర్వాత ఊరియా భార్యని తనకు భార్య అగునట్లుగా చేసుకున్నటువంటి సంగతి దేవుడు నాతాను అనబడిన ప్రవక్తకి బయలుపరిచాడు. ఆ విషయాన్ని మనకు తెలుసు. బయలుపరిచిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఏ విషయంలో ప్రార్థన చేస్తాడంటే, తప్పు జరిగిపోయింది, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి ప్రభువా, నాకు ఎంతో మందిని మరి సైనికులను అప్పగించావు, నాకు రాజ్యాన్ని అప్పగించావు, నేను ఒక ఉన్నత స్థానంలో ఉన్నాను, నేను ఉండవలసినటువంటి రీతిలో ఉండకుండా యథార్థతను తప్పిపోయి ఒక చెడు కార్యాన్ని చేశాను ప్రభువా అని ప్రార్థన చేయట్లా. ఎవరైనా తప్పులు చేస్తే ప్రార్థన చేస్తారండి? నాకు తెలియక అడుగుతా, తప్పులు చేస్తే ప్రార్థన చేస్తారా? ఎవరు తప్పులు చేస్తే ప్రార్థన చేయరు. ఒకవేళ ప్రార్థన చేస్తే తప్పులను కప్పిపెట్టి ప్రార్థన చేసుకుంటారు కదా, అంతేనా? తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే ఎవరు కూడా తప్పులను ఎత్తుపట్టి ప్రార్థన చేసుకోరు. ఇప్పుడు దావీదు జీవితంలో అదే జరిగింది, అందుకే ప్రతిఫలం రాలేదు. గుర్తుపెట్టుకోండి, దావీదు జీవితంలో అదే జరిగింది. ఆ వాక్యం ఎక్కడో కాదు, 2వ సమూయేలు గ్రంథం పుస్తకంలో 12వ అధ్యాయంలో మనకి స్పష్టంగా రాయబడి ఉంది. 12వ అధ్యాయము మొదటి నుంచి 6-7 వచనాల వరకు ఇంకా చూసుకుంటూ వెళితే దావీదు చేసినటువంటి పొరపాటుని నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తాడు. అది నాతాను గారికి ఏం తెలుసు? దగ్గరుండి చూశాడా? దేవుడే స్వయంగా బయలుపరిచాడు. దావీదు కప్పు పుచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు, దేవుడే తప్పు చేసిన దాన్ని హెచ్చరిస్తున్నాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు హెచ్చరించట్లేదా నీ తప్పుల గురించి, నువ్వు చేసిన పొరపాటును గురించి, నువ్వు అతిక్రమంగా మాట్లాడే విధానాలను గురించి దేవుడు ఏమి హెచ్చరించట్లా? అయినా మళ్ళీ మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకే మనకి విజయం కలగటం లేదు, అందుకే మనకి ప్రార్థన ప్రతిఫలము రావడం లేదు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నాతాను వచ్చి హెచ్చరించాడు, ఆ మనుషుడవు నీవే, ఎవరో కాదు, ఆ మనుషుడు నువ్వే అని నిర్మోహటంగా హెచ్చరించి చెప్పినప్పుడు దావీదు ఏం చేయాలండి? దాని గురించి తెలిసినప్పుడు దావీదు ప్రార్థించాలి. నిజమే కదా ప్రభువా, నేను చేసింది పొరపాటే నాయన క్షమించు అని ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి బిడ్డ బతికేదే. ఏం చేస్తున్నాడో ఒక్కసారి మీరే
ఆ వాక్య ధ్యానం మనం ధ్యానం చేసుకుందాము. 12వ అధ్యాయము 14వ వచనం నుంచి మరి ఇంకా 21వ వచనం వరకు మనం చూస్తే అక్కడ సంభాషణ ఉంటుంది. ఒక వాక్యాన్ని నేను చదువుతానండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా. చూసారా ఏమంటున్నాడు? రాత్రంతయు ప్రార్థన చేశాడంట. అక్కడ దేవుడు యేసు ప్రభు వారు మన ప్రార్థన ఎలా చేయాలి మొదటి ఎపిసోడ్లో ఏమని మాట్లాడాడు? విస్తరించి మాట్లాడకూడదు అన్నాడు. దావీదు రాత్రి అంతా ఏం చేసి ఉంటాడంటావు? ప్రభువా నా బిడ్డను బతికించిన ఆయన, నా బిడ్డను బ్రతికించిన ఆయన, నీకు సాక్ష్యం చెబుతాను ఆయన, మరి నీకు కానుకలు ఇస్తానని ఆయన, నీకు పొట్టేలు నరిపిస్తాను ఆయన. ఇదేగా ప్రార్థన చేసింది. తీసివేయాల్సినటువంటి పాపం తీయకుండా నీకు ఆ కానుక ఇస్తా, నీకు పొట్టేలు నరిపిస్తా, బిడ్డను బతికించు, సాక్ష్యం చెప్పుకుంటా. ఏంటి ప్రార్థన? ప్రార్థనలో జయం లేకపోవటం కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి. అందుకే ప్రార్థనలో చాలా మంది ఓడిపోతా ఉంటారు, చాలా మంది మరి ఆ కన్నీటి పాలవుతారు, చాలా మంది దుఃఖంలో ఉండిపోతా ఉంటారు. అందుకే ఆ విషయాన్ని మీకు చెప్పడానికి దేవుడు నాకు ప్రేరేపితుడయ్యి మరి ఈ విషయాలు నేను మీతో చెప్తూ ఉన్నాను. ఇంకేమంటాడు అని అంటే, రాత్రంతయు నేలను కూర్చొని పండుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళందరూ వచ్చి లేపుతారు. ఆయన ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, వేరేది కాదు, మళ్ళీ మామూలు ప్రార్థన కూడా కాదు, ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, అయ్యా నువ్వేమి తినలేదు, మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు కదా, తిందురా అంటే తిననంటాడు. ఇంకా ఆ వాక్యం అంతా మనం కింద చదివితే నేను తిననంటాడు. తిననన్న తర్వాత అలా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు చేత దేవుడు ఎన్నో యుద్ధాలు చేయించిన వాడు కదా, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించిన వాడు కదా. మరి దావీదు చిన్న ప్రార్థన చేస్తుంటే ఎందుకు ప్రార్థనలో జయం కలగలేకపోయింది? తప్పును దాచిపెట్టుకొని, తప్పును కప్పు పెట్టుకొని ప్రార్థన చేస్తే జయం సమకూర్చబడిద్దా? ఖచ్చితంగా దావీదు ప్రార్థన చేస్తే, ఆ తప్పు ఒప్పుకొని పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే కంపల్సరిగా ఆ బిడ్డ బ్రతికేదే. అలా చేయాల. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, అక్కడ ఇంకేమంటాడనంటే, ఏలయనగా 7వ దినమున బిడ్డ చావగా. ఎన్ని దినాలు ప్రార్థన చేశాడనంటే, రాత్రంతయు నేలుండి 7 రోజులు ప్రార్థన చేశాడండి. 6 రోజులు ప్రార్థన చేశాడు, 7వ రోజు చచ్చిపోయింది. 6 రోజులు ప్రార్థన చేశాడంటే మామూలు విషయమా? 6 రోజులు ప్రార్థన అంటే నేలను పరుండి ఉపవాసం ఉండి 6 రోజులు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాకపోలేదు. కారణం ఏంటో తెలియదా? తప్పు చేశావు కదా, తప్పు చేశాను ప్రభు అని ఒప్పుకోలేదా? అందుకే ఒప్పుకోలేదు గనుకనే ఆ ఒప్పుదల ప్రార్థన దేవునికి ఇష్టం లేదు గనుకనే అక్కడ దావీదు ప్రార్థనలో అపజయం పాలయ్యాడు. ప్రేమైనటువంటి సహోదరులారా, మీ ప్రార్థనలో అపజయం పాలవుతున్నారంటే మీరేం చేశారో మీకు తెలుసు. దాన్ని ఒప్పుకోండి. నిజంగా ప్రార్థన యథార్థతను కడిగివేస్తుంది, పాపాన్ని కడిగివేస్తుంది. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని దేవుని వాక్యం మాట్లాడడం లేదా? పాపం చేస్తే పాపం గురించి ప్రార్థన చెయ్యి. ప్రభువా నేను ఎలా తప్పించబడాలా, నా తప్పైందే క్షమించని ప్రార్థన చెయ్యి. ఇంకా పెద్ద పెద్ద కబుర్లు ఏమిటికి గంటల తరబడి ప్రార్థన? ఆ ప్రార్థన చేయకూడదు. యేసు ప్రభు చెప్పినట్లుగా చేయండి. ఇంకా రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, ఇప్పుడు బిడ్డ చనిపోయిందని తెలిసింది 7వ దినమున. చనిపోయిన తర్వాత అలా ఇక భోజనం చేద్దురండి అని చెప్పేసి దావీదుని పిలవటానికి వెళుతున్నప్పుడు వాళ్ళు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో అది దావీదుకి తెలిసిన తర్వాత అలా ఇక లేచి ఇక మంచిగా అన్నం తింటడో స్నానం చేసేస్తాడు. ఏంటయ్యా బిడ్డ చనిపోయినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, బిడ్డ బ్రతికున్నప్పుడు మరి బిడ్డ చనిపోయిన తర్వాత ఇప్పుడేంది లేచి శుభ్రంగా అన్నం తింటున్నారని అడిగితే
ఇక ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, వాడి దగ్గరకు నేను వెళతాను కానీ వాడు నా దగ్గరకు రాడు, ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఇక చేసి అని చెప్పేసి ఒక సత్యాన్ని తెలుసుకున్నాడులే. నిజమే కదా మరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని కరెక్ట్గా అబ్జర్వేషన్ చేయరు. ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు, ఏది పడితే అది చేస్తూ ఉంటారు, ఎలా పడితే అలాగ ప్రార్థన చేస్తూ ఉంటారు. మీకు జయం ఎలా సమకూర్చబడిద్ది? ప్రయాస అంతా వృధా, వేస్ట్, టైం అంతా వేస్ట్. ఒక క్రమ పద్ధతిలో ప్రార్థన చెయ్యి, ఒక విధానంలో ప్రార్థన చెయ్యి. దేవుడు ఆలకిస్తాడు, ఆలకించి నీకు జవాబును అనుగ్రహిస్తాడు. నువ్వేం చేయాలో చెబుతాడు. నువ్వు తప్పు చేస్తే కంపల్సరిగా తప్పును గురించి ప్రార్థన చెయ్యి. దాన్ని ఎలా జయించాలని మళ్ళీ ప్రార్థన చెయ్యి. నేనేం చేశాను ప్రభు, సరి చేసుకో, దిద్దుబాటు చేసుకో. అవన్నీ ఏమీ ఉండవు, డైరెక్ట్గా ప్రార్థనే. ప్రార్థన అంటే ఆషామాషి ఉందా? దేవుని చిత్తం అయితే నేను ప్రార్థన గురించి ఒక పాట రాశాను. దేవుని చిత్తం అయితే ఆ ప్రార్థన ఎలా చేయాలి ఏంటి అనేది, అసలు ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఆ యొక్క పాటలో మెన్షన్ చేసి దేవుని కృప ద్వారా రాశాను. దేవుని చిత్తం అయితే ఆ పాటను కూడా మీకు యూట్యూబ్లో పెడతాను. మరి ఒకసారి దయచేసి నేను చెబుతున్నటువంటి మాటలు మీకు నిజంగా దీవెనకరంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే నాకు కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విజ్ఞాపనలు నాకు తెలియజేయండి. ప్రతి విషయం కొరకు నేను మీతో పంచుకుంటాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.